ఈరోజు డే 2 అనమాట. హలో ఫ్రెండ్స్, మేము బైక్లో అయితే వెళ్తున్నాము, ఎక్కడికో కాదు. మనాలి నుంచి కరెక్ట్గా 28 కిలోమీటర్స్ అటల్ టనల్ దగ్గరికి. అటల్ టనల్ నుంచి మళ్ళీ ఒక 7 కిలోమీటర్స్ హొక్సర్ అనే ప్లేస్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. బైక్ రైడ్ అయితే బీభత్సంగా ఉన్నింది అసలు. మేము బైక్లో స్లోగా వెళ్తున్నాము ఒక 28 కిలోమీటర్స్. చూడండి ఆ కొండలు, ఆ టనల్స్, మేము వెళ్ళే దారిలోనే ఆ మంచు కనిపిస్తుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది మాకైతే. ఆఫ్ రోడ్ అయితే భలే ఉండే. బట్ ల్యాండ్ స్లైడ్స్ అయితే చాలా జరుగుతున్నాయి ఇక్కడ. హెవీ వర్షం పడుతుంది. ఈ టనల్ లోపలికైతే వెళ్తున్నాం చూడండి. ఇంకా అటల్ టనల్ దగ్గరికి మినిమం 1 to 1.5 hour జర్నీ పడుతుంది. ఎందుకంటే మన రూమ్ నుంచి ఎగ్జాక్ట్గా 28 కిలోమీటర్స్ దూరంలో ఉంది అటల్ టనల్ అయితే. ఇంకా షోలాంగ్ వ్యాలీ, అటల్ టనల్ అంతా ఒకే రూటే. లడఖ్ అంతా కూడా ఈ రూట్లోనే వెళ్ళాలి. వెళ్తూ వెళ్తూ ఉంటే చాలా చాలా బాగున్నాయి. ఆ హోటల్స్ అవంతా చూస్తుంటే ముందర మనకి ఆ కొండలు, ఆ వాగులు, ఇంకా ఆ పచ్చని చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. మా ఇంకొక మ్యాటర్ ఏంటంటే, ఒక 1 day ముందే వర్షం పడింది ఇక్కడ. సో చాలా చలిగా ఉంది. -1 degrees ఉండే మేము వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ బైక్ నిలబెట్టేసి వ్యూ చూస్తున్నాం చూడండి. ఆ కొండ మీద మంచు ఎలా ఉందో చాలా బాగుంది కదా. ఎగ్జాక్ట్‌గా మన దగ్గర ఒక 20,000 ఉంటే ఎంజాయ్ చేయొచ్చండి మనాలికి వచ్చి. ఈజీగా 20,000 సరిపోతుంది. ఇక్కడ ఫుడ్ ఒకటే కాస్ట్ ఎక్కువ. ఇంకా బైక్ రెంట్ అయితే నా హార్లీ డేవిడ్సన్ ₹1,800 పడింది పర్ డేకి. ఇంకా స్కూటీ అయితే జస్ట్ 500 to 600. ఇదే అటల్ టనల్ దగ్గర మొత్తం కార్స్ అంతా ఆపున్నారు చూడండి. ఇంకా అటల్ టనల్ లోపలికైతే ఎంటర్ అవుతాము. అదే బోర్డ్, అటల్ టనల్ బోర్డ్. చూడండి అటల్ టనల్ లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు. ఇది ఒక 8 kilometers, చాలా పెద్దదండి అటల్ టనల్ అయితే. చాలా 8 kilometers లోపలే వెళ్తున్నాము అసలు. బీభత్సంగా ఉంటుంది రైడ్. లోపలైతే విపరీతమైన చలుంటుంది. విపరీతంగా చలుంటుంది లోపలైతే. ఈ అటల్ టనల్ అయితే వరల్డ్స్ లాంగెస్ట్ ట్యూబ్ అనమాట. 9.2 kilometers ఉంటుంది. ఇది అటల్ బిహారీ వాజ్పేయి కట్టించాడు. అతను ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు 2000 ఇయర్లో. చాలా బీభత్సంగా ఉంటుందండి ఈ రైడ్ అయితే. లోపలైతే చాలా చలి కూడా ఉంటుంది. విపరీతంగా చలి ఉంటుంది అసలు లోపలైతే. వెహికల్స్ జస్ట్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం కాబట్టి ఏం లేదు. హలో ఫ్రెండ్స్, ఈరోజు డే 2 మనాలిలో ఉన్నాము. మనాలిలో అటల్ టనల్ 8 kilometers. ఆ 8 kilometers లోపల ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము. చాలామంది ఉన్నారు ఇక్కడ. శివగాసి అంట అవ్వ కూడా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఫుల్ మంచుతో ఈ ప్రదేశం నిండిపోయింది. అది అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వస్తే. చాలామంది టూరిస్టులు వస్తూనే ఉన్నారు. చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో హిమాలయాస్ అసలు. మంచుల్లో అసలు మనం ట్రావెల్ చేసి వచ్చాం కదా, ఆ ఫీల్ కూడా ఉండదు ఇక్కడికి వచ్చామంటే. మనము అంత బాగుంటుంది. అంత ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్గా ఉంటుంది. సూపర్ ఫీల్ అసలు. చాలామంది వచ్చారు అటల్ టనల్కి అయితే. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎలా ఉందో అసలు. ఫుల్ మంచు ఉంది, బట్ మంచు పడలేదు. కానీ మంచు అయితే కింద ఉంది. -1 degree ఉందండి ఇక్కడ. అమ్మా, మీరు ఇక్కడ చూసుకుంటే మంచుతో మొత్తం కవర్ అయిపోయింది. చూడండి ఎలా ఉన్నారో మనుషులంతా. చిన్న చిన్న చీమల్లాగా కనిపిస్తూ ఉంటారు మీకు వీడియోలో. అందరూ మనుషులే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో రాళ్ళ మీద మంచులంతా. చాలా ఎగ్జైటింగ్ ఉందబ్బా ఇక్కడైతే. ఆ పక్కనే వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది. ఈ వాటర్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మనాలిలో అయితే. చూడండి చాలామంది వచ్చున్నారండి. మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు కదా మనాలిలో. అటల్ టనల్ అయితే బీభత్సం అండి. 8 to 9 kilometers ఒకే టనల్ లోపల ప్రయాణిస్తాము. ఇక్కడ చూసుకుంటే అటల్ టనల్ నుంచి కొంచెం ముందరకు వస్తే ఇలాంటి జలపాతాలు ఉంటాయండి. అక్కడ మొత్తం మంచు దిబ్బలంతా ఇరిగి కింద పడిపోయింది. అది చూడండి మీరే. చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ అండి. హ్యాపీగా ఒక 20,000 మంది కాదు అనుకుంటే మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడంతా. రండి అందరూ, మీరు ఫ్రీ ఉన్నప్పుడు ఇక్కడికి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి.
కపుల్స్తో రండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో కూడా చాలా బాగుంటుంది. వచ్చి ఎంజాయ్ చేయండి ఇక్కడంతా. రే చంద్ర, నా ప్రదీప్ అన్న, నా కిషోర్ అన్న, రండి నా మనాలి చూడండి ఎలా ఉందో చూపివే. చూడండి ఎప్పుడు మనమో డబ్బులు తినేది, బీర్లు తాగేదేనా. వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయండి ఈ సమ్మర్లో. నా ప్రదీప్ అన్న నీకే చెప్పేది, రే చంద్ర ఎప్పుడు ఆ బీర్లు ఉచ్చులు తాగేది కాదు, వచ్చి మంచిలో ఎంజాయ్ చేయొచ్చి. ఇంకా నేను మా వైఫ్ అయితే డిజే ఇది పెట్టేసి మొత్తం స్నోస్తో ఆడుకుంటున్నాం. చూడండి స్నోస్ అయితే ఎలా వేసుకుంటున్నాము పైన. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మేమిద్దరే వెళ్ళాము. కపుల్స్గా వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది కపుల్సే వచ్చారు. ఇంకా బైక్లో ఒకసారికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా ముందర ఒక గుజరాత్ నుంచి జస్ట్ రీసెంట్గా మ్యారీడ్ అయ్యిందంట వాళ్ళకి. వాళ్ళు వచ్చారు మాతో పాటు. వాళ్ళే ఈ వీడియో అంతా తీసింది. చాలా బాగా తీశారు. చూసుకోవచ్చు ఎలా వెళ్తున్నాము బైక్లో. ఇంకా అలా కొంచెం ముందరికి వెళ్తే డ్రోన్ షాట్స్ కూడా తీసామండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడికి వచ్చాక ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో పాపం పంజాబ్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంకా మ్యాగీ అయితే ఇక్కడ 70-80 రూపీస్ కాబట్టి వాళ్ళే తెచ్చుకొని వండుకుంటున్నారు. ఇదైతే క్రేజీ అసలు. ఇంకా నేను అక్కడ ఒక ఫోటో దిగాను. చూడండి ఎలా ఉందో పోజ్. ఆ తర్వాత ఇది డ్రోన్ షాట్స్. చూడండి డ్రోన్లో ఎలా తీస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ డ్రోన్స్ నాట్ అలౌడ్, బట్ మేము హైవేలో వచ్చాక ఎవరు లేదు పోలీసు వాళ్ళు కాబట్టి డ్రోన్స్లో వీడియో తీస్తున్నాం. అసలు ఇలా ఎంజాయ్ చేస్తాం. అబ్బా చూడండి ఎలా ఉందో. అండ్ మోరోవర్ హై యాటిట్యూడ్ లెవెల్ చూపిస్తుంది డ్రోన్లో. సో అందుకోసమే కిందనే పెట్టి వీడియో తీసాను నేనైతే. ఇంకా ఒకసారికి అయితే వచ్చాం. చూడండి స్నో ఎలా పడుతుందో. చాలా క్రేజీ ఉండే మేము వచ్చేటప్పుడు స్నోఫాల్. ఆ తర్వాత కొంతసేపటికి తగ్గిపోయింది. చాలామంది అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ స్నోఫాల్లో అయితే. విపరీతంగా ఎంజాయ్ చేశారు మొత్తం. అసలు చూసుకోవచ్చు స్నో ఎలా పడుతుందో. చూడండి అందరూ అంబ్రెల్లాస్ అవంతా పెట్టుకున్నారు. ఇంకా నేను మా వైఫ్ ఊరికి అలా తిరిగి ఆడుకున్నాము. ఇంకా స్నోస్ ఇక్కడ కూడా ఆడుకున్నాము. ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అండ్ శాండ్విచ్, తర్వాత ఒక మ్యాగీ ఆర్డర్ ఇచ్చామండి. చిన్న వ్యానులతోనే ఫుల్ బిజినెస్. ఒక మ్యాగీ అయితే 70 రూపాయలు, మోమోస్ అయితే 200 అండి చికెన్. ఏం చూడు ఏం ఆనందం, పిచ్చి ఆనందము. మన ఎక్క ఏముంది చూడండి అసలు వ్యూ. అసలు ఇంకా మ్యాగీ తీసుకున్నాము. మ్యాగీ, ఆ తర్వాత మోమోస్, ఆ తర్వాత ఎగ్ శాండ్విచ్ తీసుకున్నాము. మనాలిలో బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నామండి. వావ్, ఈ క్లైమేట్కి హాట్ బ్రెడ్ ఆమ్లెట్ సూపర్ ఉంది. అండ్ మ్యాగీ కూడా ఆర్డర్ చేసాము. అండ్ ఇంకొంతసేపు కొంతసేపు ఆడుకున్నాము. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, గేమ్ యాక్టివిటీస్. 8,000 5,000 ప్యాకేజెస్ అడుగుతారు. ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే వేస్ట్. దయచేసి మనీ వేస్ట్ చేయకండి. వచ్చి మీరే హ్యాపీగా స్లైడ్స్ అవంతా మీరే చేయొచ్చు ఇక్కడంతా. సో దయచేసి మనీని వేస్ట్ చేసుకోకండి. హ్యాపీగా మీరే వచ్చి మంచిలో స్లైడ్స్ చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి డ్రెస్ తీసుకోవాలి, జస్ట్ 150 రూపీస్ రెంట్కి ఇస్తారు. అది తీసుకొని వేసుకొని ఇంకెలా స్లైడ్స్ అంతా మనమే చేయొచ్చు. అక్కడ ఊరికే వాళ్ళకి 3,500 4,000 ఇవ్వడం అనేది వేస్ట్ అసలు. సో ఇంక వాళ్ళు చూడండి ఎలా జారుకొని వస్తున్నారు. ఇలానే మేము చేసాము. అసలు క్రేజీ ఉండే. ఇంకా నేను మా వైఫ్ ఒక పోజ్ ఇచ్చాము ఇలా ఫోటోకి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కెలాంగ్ అయితే వెళ్ళాము. కెలాంగ్ రూట్లో ఇక్కడ గులాబ్ జామున్లు అయితే అమ్ముతున్నారు. సో గులాబ్ జామున్ తీసుకుందామని బైక్ అయితే ఆపాము. తీసుకున్నాం. చూడండి ఎలా ఉందో. ఇంకా వాళ్ళు చూడండి, వాళ్ళు తీసుకొని వాళ్ళ వైఫ్కి అయితే ఇస్తున్నాడు ఆ పిల్లోడు కూడా. ఇంకా మా వైఫ్ తీసుకునింది. అది 200 రూపీస్ తీసుకున్నాడండి ఆ చిన్న ప్లేట్కి అయితే. అది మ్యాటరు. చెప్పే హాట్గా బాగుంది అది ఇది అనే. ఇంకా చూసుకుంటే మేము అక్కడ నుంచి సిస్సు వ్యాలీకి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ సిస్సు లేక్లో ఏం లేదు అక్కడ చూసుకుంటే. సో అక్కడ నుంచి ఏం చేసామంటే కెలాంగ్కి అయితే వెళ్ళాము. కెలాంగ్ జస్ట్ 40 కిలోమీటర్స్ అక్కడ నుంచి. బట్ చాలా ఆఫ్ రోడ్, మంచి ఎక్స్పీరియన్స్. ల్యాండ్ స్లైడ్స్ అయితే ఫుల్గా జరుగున్నాయి. చాలా యాక్సిడెంట్స్ అంతా జరుగున్నాయి ఇక్కడ.
సో చూసుకోండి, మొత్తం పోలీసు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. పంపించడానికి చాలామంది ట్రాఫిక్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అంతా ఎలా ఉందో, మెల్లగా వాటర్ పడుతూ ఉంటుంది. సో ఇంకా మేము ఫుల్గా ఆఫ్ రోడ్ చేసుకుంటూ చాలా కపుల్స్ అయితే వెళ్తున్నారు మా ముందర అయితే. అలా వెళ్తూ వెళ్తూ చూడండి, మొత్తం ఇది మట్టే అండి, మట్టి మీద జస్ట్ మంచు పడి ఉంటుంది. ఆ ప్రదేశాలు చూడండి ఎంత బాగుందో, అసలు క్రేజీ ఫీల్ ఉంటుంది బైక్ రైడ్లో అయితే. చేతులు అయితే గడ్డలు కట్టిపోతాయి, అలా ఉంటుంది అసలు ఫీల్. గ్లవ్ లేకపోతే బైక్ అయితే అస్సలు మనం డ్రైవ్ కూడా చేయలేము అసలు. నేను మా వైఫ్ ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అటల్ టనల్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ప్లోర్ చేసి కెలాంగ్కి వచ్చాము. కెలాంగ్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ చేసాము బైక్లో. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూసుకుంటే ఒక బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చాము. 5 కిలోమీటర్స్ అసలు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ తీసుకునింది ఆఫ్ రోడ్ చేయడానికి. ఇక్కడికి వచ్చాక ఒక బుద్ధిస్ట్ టెంపుల్ చూసాము, చాలా బాగుందబ్బా. ఇది షాషూర్ మానస్ట్రీ అంట, చూడండి. మా చలికి వణికిపోతున్నాం ఇక్కడ. ఇక్కడ మాంక్స్ మాకు ఈ రూమ్లో హీట్ పెట్టిస్తున్నారు, బ్లాక్ టీ పెట్టిస్తున్నారు అబ్బా మాకు. అసలు వణికిపోతున్నాం, కాళ్ళు అయితే అసలు ఆడడం లేదు. ఇతను మాకు మనలో పరిచయం అయినాడు, హర్ష నేమ్. గుజరాత్ అబ్బాయిది, చాలా మంచోడు. వాళ్ళ వైఫ్ అమ్మా చాలా థ్రిల్లింగ్ ఉంది. ఒక 5 to 6 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ చేసి వచ్చామండి. అసలు నోట్లో కూడా మాటలు రావడం లేదు. ఇక్కడ వెలిగిస్తున్నారు ఇక్కడ ఫైర్ని. వీళ్ళైతే మాకు ఫుల్ హెల్ప్ చేస్తున్నారు పాపము. టూరిస్టులు అందరూ వస్తున్నారు కాబట్టి మాంగ్స్ అయితే ఫుల్ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా అమ్మాయికి హాట్ వాటర్ ఇచ్చారు. ఇంకా చలిగా ఉంచుకోవాలి. ఇక్కడ చిత్తూరులో 42 డిగ్రీలతో వస్తున్నాము. ఇక్కడ ఏంట్రా అంటే -1 degree 2 degrees ఉంది. వాట్స్ యువర్ నేమ్? రవి. బిస్కెట్లు తీసుకొచ్చారు చూడండి, మ్యారీగోల్డ్ బిస్కెట్ పెట్టారు. यहाँ पे जो कप्स इच्छारू जो मेन वो है ना, जिनका स्टेचू है, हाँ, वो आज से 70-80 इयर्स पहले संस्कार से आए थे. ओके, मेडिटेशन करने यहाँ ना. हाँ हाँ. फिर वो उनकी डेथ यही होगी थी. ओके. फिर यहीं पे क्रिमेशन किया गया उनको ना. हाँ. ओ सॉरी. जब क्रिमेशन किया गया तो उनका ये अपर पार्ट है ना, जो बॉडी का, ये मतलब वो नहीं हुआ था, बर्न नहीं हुआ था. ओके. तो फिर बस बॉडी को फिर जैसे उनका हेयर है, स्कल है, तो डिफरेंट मोनेस्ट्रीज में दिए गए यहाँ से. ओके. उनका जो अभी मेन हार्ट है ना, हार्ट वो यहीं पे है, जो नीचे स्टेचू है ना, उसी में. तो तब से. ओके. मैं से German missionaries came here. Okay. In I think 1800th century. They tried to convert our population into Christianity. Okay. But very few families converted. Only I think from Kerong, 2 or 3 families converted to Christianism. Okay. But they have given so many things to us, like this is also the contribution of this German missionaries. Okay. And the people, the women's weave their socks. Okay. Woolen socks like this. Okay. This is also the they also teach this weaving, hand weaving to women's, and also bring potato seed potato. Okay. The potato of Lahore is very famous. Okay. There is one society called Lahore Potato Society. Okay. This is I think
10 or 15 years ago, this society was the Asia's second largest society. Okay. After Amul, you Okay. heard of Amul? Yeah. After Amul, after Amul, the Lahore Potato Society was the biggest in revenue or resources. Okay. Okay. Now it's booming Uh-huh. because of corruption. That's it. ఇంకా టెంపుల్ లోపల ఇది జస్ట్ మనము రుద్రాక్షని ఎలా జస్ట్ తిప్పుతామో ఇలా వాళ్ళ ఆచారం ప్రకారం దీన్ని ఇలా తిప్పాలంట. ఇంకా అది అయిన తర్వాత గుడి అంతా చూస్తున్నాం. ఇదే దేవుడు చూడండి ఎలా ఉందో, నేను తెలియకుండా ఫోటో తీశాను. చూసుకోండి ఎలా ఉన్నాడు. ఇది ఇంకా ముందర వ్యూ అనమాట ఆ గుడిది. చూసుకోండి ఇంకా వాళ్ళ పురాతనమైన ఫోటో అది, అది ఎలా ఉందో చూడండి మీరే. మా నైట్ డిన్నర్ చూసుకుంటే చికెన్ మసాలా, ఆనియన్ సలాడ్ అండ్ నాన్. ఇంకా కుమ్మేయడమే. అమ్మా, డే 3 ఇలా ఎండ్ అయింది అనమాట. సారీ, డే 2 ఇలా ఎండ్ అయింది. మీకోసం చాలా కష్టపడి ఈ వీడియో చేశాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తానని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ.